అందరికీ నమస్కారం. మీరు ఇప్పటివరకు గమనించారా? బంగారం ధరలు రోజు రోజుకి గగనాన్ని తాకుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటి కారణం, సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గోల్డ్ని పర్చేజ్ చేయడం. అంటే వివిధ దేశాల యొక్క రిజర్వ్ బ్యాంక్స్, అంటే మనకి అర్థమయ్యేలాగైతే రిజర్వ్ బ్యాంక్స్ అనుకోవాలి, అవి గోల్డ్ను కొనడం. ఎగ్జాంపుల్, చైనా, రష్యా లాంటి దేశాలు అమెరికన్ డాలర్ మీద ఆధారపడకూడదని భావించి బంగారు నిల్వల్ని పెంచుకుంటున్నాయి అన్నమాట. ఇది గ్లోబల్గా మార్కెట్లోని గోల్డ్ని డిమాండ్ పెంచుతుంది. రెండు, జియో పొలిటికల్ టెన్షన్స్. ఇదేంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్లో గందరగోళం, ఇవన్నీ ప్రపంచం అన్సేఫ్గా ఉందనే భావన కలిగిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు బంగారాన్ని సేఫ్ అసెట్గా చూసుకుంటున్నారు. మూడో కారణం, ఇన్ఫ్లేషన్ మరియు డాలర్ బలహీనత. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మన రూపాయి విలువ పడిపోతుంది, కానీ బంగారం విలువ పెరుగుతుంది. అలాగే యుఎస్ డాలర్ బలహీనపడటం వల్ల ఇతర దేశాలు కూడా గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపుతున్నాయి. నాలుగోది ఏంటంటే వడ్డీ రేటుపై అంచనాలు. ఆల్రెడీ అమెరికన్ ఫెడ్ రిజర్వ్ అయిన జెరోమ్ పాల్ గారు వడ్డీ రేట్లని కట్ చేశారనమాట. ఆల్రెడీ 2 సార్లు రేట్ కట్స్ చేశారు. ఈ పరిస్థితుల్లో బంగారం పెట్టుబడిదారులకి లాభదాయకంగా మారుతుందన్నమాట. ఇప్పుడు మీ డౌట్, బంగారం కొనొచ్చా లేదా? అయితే గోల్డ్ ఇంతలా పెరగడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే నెట్ నిలువుగా పెరుగుతుందో ఖచ్చితంగా కొంచెం డౌన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే దాని అర్థం 50,000కి వచ్చేస్తుంది అనేది కాదు, పెరుగుతూ ఉంటుంది. స్లైట్ లైట్గా పెరుగుతుంది అనమాట. ఇంత స్కై రాకెటింగ్ అయిన తర్వాత కొంచెం కూల్ ఆఫ్ అవ్వడం నార్మలే. కొంచెం పడినప్పుడు కొనుక్కోవడం మంచిదే అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొనడం కరెక్ట్ కాదు. ఇంకా దానికి తోడు సెంట్రల్ బ్యాంక్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తాయి అనేది కూడా నాకు కొన్ని డౌట్ ఉంది. ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు మెయిన్లీ గోల్డ్ కొనడంలో పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా, పీబీఓసి ఏదైతే ఉందో అది ఎక్కువ కొంటుంది. 2, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ టర్కీ, ఇంకోటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యన్ ఫెడరేషను, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాను, ఖతర్ సెంట్రల్ బ్యాంకు, ఇవి గోల్డ్ని ఎక్కువ కొంటున్నాయి అన్నమాట. ఈసీబీ ఇందులో తక్కువ ఉంది. ఇవి బంగారం ధరలు పెరగడానికి కారణాలు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.